అందరికీ నమస్కారం. పేనుకొరుకుడు వ్యాధికి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పేనుకొరుకుడు నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే పేలకి ఈ వ్యాధికి సంబంధం కాదు. వ్యవహారపరంగా ఆ పేరు వచ్చింది, కానీ మరి పేల వల్ల ఈ సమస్య రాదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ పేనుకొరుకుడు అనేటువంటి సమస్య వస్తూ ఉంటుందన్నమాట. దీన్నే అలపీషియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ పేనుకొరుకుడు అనేటువంటి సమస్య చాలామందిలో, ఎక్కువ శాతం మందిలో ముఖ్యంగా తల మీదనే వస్తూ ఉంటుంది. అంటే పెచ్చులుగా వెంట్రుకలు ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ప్రథమ దశలో తలలో ఒక్క భాగంలోనే ఏదో ఒక భాగంలో ప్యాచ్ లాగా ఏర్పడేసేసి క్రమక్రమంగా ఆ ప్యాచ్ పెరగడం కానీ, లేదంటే క్రమక్రమంగా తల మీద ఇతర భాగాలకు అలాంటి ప్యాచ్లు ఏర్పడేసేసి మరి ఎక్కువ శాతము ఆ యొక్క హెయిర్స్ కూడా ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి చాలామందిలో కలుగుతూ ఉంటుంది. మరి కొంతమందిలో ఈ పేనుకొరుకుడు సమస్య మీసాల వద్ద రావచ్చు. అదేవిధంగా ఈ యొక్క గడ్డం ఉన్నటువంటి ప్రాంతంలో వెంట్రుకల వద్ద వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ యొక్క పేనుకొరుకుడు అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట. నిజంగా చెప్పాలంటే దీనివల్ల మంట, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఏమి ఉండవు, కానీ మరి చూసేదానికి అందవిహీనంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి అలాంటి వ్యక్తులు సమాజంలో నలుగురికి కలవాలన్న మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ పేనుకొరుకుడు అనేటువంటి వ్యాధికి అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతి మనకు ప్రసాదించడం జరిగింది. వాటిల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి, అనుభూతమైనటువంటి, మేము గత మా పెద్దల నుంచి 7-8 తరాల నుంచి సంక్రమిస్తున్నటువంటి అనుభూత వైద్యము, అదేవిధంగా సులువుగా తయారు చేసుకునేటువంటి వైద్యము, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, అత్యంత చౌకైనటువంటి వైద్యము, అంతేకాకుండా చాలా త్వరగా గుణం, శీఘ్రంగా దాని యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి వైద్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ వైద్యమే నేల ములక పళ్ళతో చేసుకునేటువంటి వైద్యం. నేల ములక్కాయలు, మరి నేల ములక్కాయలు ఇంచుమించు ప్రతి చోట దొరుకుతూ ఉంటాయన్నమాట. దీన్నే ముళ్ళ వంకాయ అని చెప్పేసేసి, తిక్క వంకాయ అని చెప్పేసేసి, నేల ములక్కాయలు అని చెప్పేసేసి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క మొక్క యొక్క పళ్ళను సేకరించేసేసి పళ్ళు బాగా పసుపు రంగులోకి వస్తాయన్నమాట. పండుగ మారిన తర్వాత కాయలైతే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి, ముదిరిన తర్వాత కాస్త మరింత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి, కానీ పండు ముదిరిన తర్వాత ఇంచుమించు పసుపు రంగులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి పళ్ళను తీసుకొని దంచేసేసి మెత్తగా రసం తీసుకోవాలి. ఉదాహరణకి ఒక 200 ml ఆ యొక్క పళ్ళ రసం తీసుకున్నట్లయితే దానికి రెట్టింపు నువ్వుల నూనె తీసుకోవాలి. మీరు ఎంతైనా తీసుకోండి. నేల ములక పళ్ళ రసానికి రెట్టింపు నువ్వుల నూనె తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఒక పాత్రలో 2 పదార్థాలను కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఈ యొక్క నేల ములక పళ్ళలో ఉన్నటువంటి రసంలో ఉన్నటువంటి ఆ ద్రవ్యాంశం అంతా ఎగిరిపోయి కేవలము నూనె మాత్రమే మిగిలేట్టు మరిగించేసారనమాట. ఈ విధంగా కాస్తసేపు మరిగించేసరికి ఆ ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క నూనెలోకి వచ్చేస్తాయి. అంటే నువ్వుల నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. మరి మనకి ఎలా తెలుస్తుంది ఆ నువ్వుల నూనెకి ఔషధ గుణాలు వచ్చాయి, ఔషధం తయారైంది, తైలం తయారైంది మనకు ఎలా తెలుస్తుందంటే, నురుగు రావడం మొదలవుతుంది, శబ్దం తగ్గిపోతుంది. అంటే శబ్దం తగ్గిపోయి నురుగు రావడం మొదలైనప్పుడు తైలం కరెక్ట్గా తయారైందని చెప్పేసి మనకు గుర్తు అనమాట. ఆ విధంగా తయారైన తర్వాత ఔషధాన్ని దించేసేసి చల్లారిన తర్వాత వడగట్టుకొని దాన్ని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి ఆ యొక్క తైలాన్ని ఈ యొక్క పేనుకొరుకుడు ఎక్కడుందో ఆ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఈ యొక్క తల భాగంలో ఉన్నటువంటి కుదుళ్ళు దృఢపడి, బలపడి, అదేవిధంగా తలభాగంలో చక్కటి రక్త ప్రసరణ జరిగి చక్కటి పోషణ జరగడమే కాకుండా చక్కగా ఆక్సిజన్ కూడా అంది అక్కడ ఉన్నటువంటి దుష్పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వచ్చేసేసి అక్కడ వెంట్రుకలు రావడం మొదలవుతుందన్నమాట. మరి ఈ పద్ధతిలో మరి దీర్ఘకాలం పాటు కూడా, అంటే మనకు సంపూర్తిగా ఫలితం కనిపించేంత వరకు కూడా దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు అన్నమాట. చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం. మరి సమయానికి నేలములక పళ్ళు దొరకనప్పుడు నేలములక్కాయలు తెచ్చుకొని బాగా ఎండించేసేసి పౌడర్లాగా తయారు చేసుకుని జల్లించుకొని ఆ నేలములక్కాయల యొక్క పొడిని చాలా స్మూత్గా ఉండాలన్నమాట. పొడి ఆ యొక్క పొడిని తగినంత తేనెతో కలిపేసేసి ఆ
పేనుకొరకుడు ఉన్నటువంటి భాగంలో సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. ఈ విధంగా చేస్తున్నప్పటికీ చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీలైనంత వరకు పళ్ళు దొరికినప్పుడు పళ్ళతో తయారు చేసుకోవడం చాలా చాలా మంచిది. తప్పని పరిస్థితుల్లో మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో నేల ములక్కాయల యొక్క చూర్ణాన్ని కూడా తేనెతో కలిపేసి ఉపయోగించుకోవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పేనుకొరకుడు వ్యాధి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.